చాలామంది పేషెంట్స్ అసలు 9 నెలలకు ముందే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్యాగ్ ఆఫ్ మెంబ్రెన్స్ ఎందుకు లీక్ అవుతుంది ఆర్ ఎందుకు బ్రేక్ అవుతుంది అని చాలామంది క్వశ్చన్ చేస్తారు. 9 మంత్స్ కన్నా ముందే అవుతే ప్రీటర్మ్ ప్రీ లేబర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటాం. అంటే ఆమ్నియోటిక్ శాక్ బేబీ చుట్టూ ఉండే శాక్ బ్రేక్ అవ్వడం వల్ల ఆర్ లీక్ అవ్వడం వల్ల ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది లాస్ ఉంటుంది. దీనివల్ల బేబీకి ఆక్సిజన్ అందక గ్రోత్ రిస్ట్రిక్షన్ కానీ లోపల చనిపోయే అవకాశం ఉంటుంది. కాజెస్ ఏంటంటే పూర్ న్యూట్రిషన్ ఆర్ లో బిఎంఐ ఉండడం వల్ల, సివియర్ ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఉండడం వల్ల, మొదటి నుంచి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ ఉండడం వలన, వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా లీక్ అవడం అనేది ఆర్ గష్ ఆఫ్ ఫ్లూయిడ్ బయటికి రావడం అనేది ఉంటుంది. గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ చేసుకున్నట్లయితే బేబీ ఎలా గ్రో అవుతుంది, ఉమ్మునీరు తక్కువగా ఉందా, పూర్తిగా వెళ్ళిపోయిందా అనేది చెక్ చేసుకొని ఫర్దర్ ఇంటర్వెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి న్యాచురల్గా హిమోగ్లోబిన్ అనేది 11 to 12% ఉండడం చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ వెజనల్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే యాంటీబయాటిక్ కోర్స్ ప్రాపర్గా వాడడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ.